పిల్లలమర్రి ఆలయ ప్రాంగణంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం. చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్ప శైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాల్లో ఉన్న శిలాశాసనాలను అప్పటి చరిత్రను తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130, సామాన్య శకం 1208లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో వేయించిన శిలాశాసనం ఉంది. గణపతి దేవుడు కంటే ముందు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు శాలివాహన శకం 1117, సామాన్య శకం 1195 సంవత్సరంలో వేయించిన శిలాశాసనం కూడా ఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామంలో లభించాయి. కాకతీయుల తర్వాత పిల్లలమర్రి రేచెర్ల రెడ్డి రాజులకు రాజధానిగా వెలిసింది. ప్రఖ్యాత తెలుగు కవి పిల్లలమర్రి పిన వీరభద్రుడు జన్మస్థలం కూడా పిల్లలమర్రి గ్రామం.